Guys, hello. Welcome back. అందరూ బాగున్నారు అనుకుంటా. అండ్ ఫైనల్ ఇంకో వీడియో, ఇన్ఫర్మేటివ్ వీడియో దిస్ టైం. సో లాస్ట్ వీక్ చేసిన మాస్టర్స్ ఇన్ ఫ్రాన్స్ వీడియోకి చాలా మంచి రిసెప్షన్ వచ్చింది. అండ్ దానికి ఫాలోఅప్గా చాలామంది నాకు ఇన్స్టాలో అండ్ ఫేస్బుక్లో అండ్ ఈవెన్ యూట్యూబ్ కమెంట్స్లో కూడా చాలామంది అడిగిన మెయిన్ క్వశ్చన్, బ్రో వాట్ అబౌట్ ద యూనివర్సిటీస్ ఇన్ ఫ్రాన్స్? ఐటీకి ఏం యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఫీజెస్ ఎలా ఉంటాయి అండ్ ఫీజ్ అండ్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, అండ్ ఎంబీఏకి ఏం యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి అని మెయిన్ క్వశ్చన్స్ యూనివర్సిటీస్ గురించి వచ్చాయి అనమాట. సో దానికోసం ఈ వీడియో మీకు హెల్ప్ అవ్వాలని డెడికేటెడ్గా చేసిన వీడియో ఇది, ఓకేనా? సో లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా. మీకు యూనివర్సిటీస్ ఒక లిస్ట్, మంచి యూనివర్సిటీస్ లిస్ట్ అంతా ఇస్తాం మీకు. ఐటీలో ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎంబీఏ చేయడానికి ఏం యూనివర్సిటీస్ ఉన్నాయని చెప్పి. సో ఫీ స్ట్రక్చర్స్ అయితే కామన్ అన్ని యూనివర్సిటీస్కి. లైక్ మీరు ఏ యూనివర్సిటీ తీసుకున్నా ఫర్ 2 years ఇక్కడ కోర్స్కి లైక్ 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంటుంది ఫర్ 2 years కోర్స్. సో నేను ప్రతి కాలేజ్ ఒక ఫీజు అయితే నేను లోపల డిగ్ అవ్వను. నేను కాలేజ్ పేరు చెప్తాను మీకు, మీరు వెళ్ళి వెబ్సైట్ ఓపెన్ చేసి కరెంట్ ఈ ఇయర్ ఫీజు ఎంత ఉందని మీరు చెక్ చేసుకోండి, ఓకేనా? నేను ఇప్పుడు ఒక్కొక్క కాలేజ్ ఒక ఫీజు చెప్పినా అనుకోండి, బట్ ఈ ఇయర్ మారింది అనుకోండి ఫీజు కాలేజ్ వెబ్సైట్స్లో, మళ్ళీ అది మీకు కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో నేను లిస్ట్ ఇస్తాను మీకు, కాలేజ్ ఒక లిస్ట్ ఇస్తాను. మీరు వెళ్ళి వెబ్సైట్లో కాలేజ్ పేరు కొట్టి గూగుల్లో ఆ కాలేజ్ వెబ్సైట్ విజిట్ చేసి మీరు అక్కడ ఫీజు ఎంత ఉందని తెలుసుకోండి, ఓకేనా? మీ కోర్స్ని బట్టి, మీ స్ట్రీమ్ని బట్టి, ఓకేనా? సో నేను లిస్ట్ ఇస్తాను మీకు, ఓకే? సో ఫీజు అయితే ఏ కాలేజ్ అయినా 10 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో ఉంటుంది ఫర్ 2 years. అదైతే ఫర్ షూర్. మేబీ ఒక 2 లక్షలు 3 లక్షలు ఎక్కువ ఉండొచ్చేమో. సో బట్ అరౌండ్ అంతే ఉంటుంది. అండ్ ఒక స్టూడెంట్ ఫ్రాన్స్కి రావాలంటే ఇండియా నుంచి ఒక 20 to 30 lakhs పెట్టుకుంటే ఓకే, ఆల్ గుడ్, ఈ కెన్ కమ్ టు ఫ్రాన్స్, ఓకేనా? సో 20 to 30 lakhs పెట్టుకుంటే ఆ ఫీజు తర్వాత ఫస్ట్ ఇయర్ ఒక లివింగ్ కాస్ట్లు అన్నీ కవర్ అయిపోతాయి. సో మీరు అలా చూసుకోండి అనమాట. 20 to 30 lakhs పెట్టుకోండి, లైక్ లివింగ్ ఎక్స్పెన్సెస్కి ఫీజుకి కలిపి. ఫ్రాన్స్కి రావాలనుకుంటే బడ్జెట్ మీరు అలా ఉండేటట్టు చూసుకోండి, ఓకే? అది సరిపోతుంది అనుకుంటా నేను చేసిన రీసెర్చ్ ప్రకారంగా. మేము వచ్చినప్పుడు ఇట్ వాజ్ లైక్ ఈవెన్ లెస్సర్, బట్ ఇప్పుడు కొంచెం పెరిగింది. సో కాస్ట్లో ఇన్ఫ్లేషన్ వల్ల కొంచెం పెరిగింది. సో దానివల్ల మారాయి. సో 25 to 30 lakhs షుడ్ మీకు మీ బడ్జెట్ సరిపోవాలి. సో అలా చూసుకోండి. అండ్ మెయిన్ యూనివర్సిటీస్ లిస్ట్ లోపలికి వెళ్దాం, ఓకేనా? ఒక యూనివర్సిటీ ఫస్ట్ నేను ఐటీ యూనివర్సిటీస్ గురించి మీకు చెప్తా. ఐటీ అంటే టెక్నికల్ యూనివర్సిటీస్ గురించి చెప్తాను మీకు నేను ఫస్ట్. టెక్నికల్ అంటే ఐటీ, కంప్యూటర్ సైన్స్, తర్వాత ఎలక్ట్రానిక్స్, ఇంకా వేరే ఉంటాయి కదా, అగ్రికల్చర్, అది ఇది అని అన్నీ వస్తాయి దాంట్లో. సో ఆ యూనివర్సిటీస్ నేను లిస్ట్గా 1 by 1 వెళ్తాను మీకు. సో ఫస్ట్ ఎపిటా నేను ఫస్ట్ ఎపిటాలో స్టార్ట్ చేయాలనుకుంటాను. ఎపిటా అనే ఓ యూనివర్సిటీ, EPITA. సో అక్కడే నేను చదివింది అనమాట. ఇది మీరు కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేయాలనుకుంటూ ఉంటే ఫ్రాన్స్లో కళ్ళు మూసుకొని, నేను అసలు విత్ నో సెకండ్ థాట్ చెప్తున్నా, దిస్ ఈస్ ద బెస్ట్ కాలేజ్ యూ విల్ గెట్ ఇన్ ఫ్రాన్స్, ఓకేనా? ఫర్ కంప్యూటర్ సైన్స్. సో ఇదే బెస్ట్ కాలేజ్ ఫ్రాన్స్ ఫర్ కంప్యూటర్ సైన్స్కి. దీన్ని చాలామంది ఆక్స్ఫర్డ్ ఫర్ కంప్యూటర్ సైన్స్ ఇన్ ఫ్రాన్స్ అంటారు, ఓకేనా? సో అంత మంచి కాలేజ్ ఇది. ఫీజు కొంచెం ఎక్కువ ఉండొచ్చు. మేము 2019లో చదివేటప్పుడు ఫీజ్ వాజ్ లైక్ అరౌండ్ 12,500 euros 1.5 year కోర్స్కి, అంటే అరౌండ్ 11 లక్షలు అనుకుంటా. ఇప్పుడు కొంచెం పెరుగుండొచ్చు, 2-3 లక్షలు. 1.5 year కోర్స్, అది 1 year కోర్సు, తర్వాత 6 months ఇంటర్న్షిప్ ఉంది. సో అలా ఉంది అనమాట. 11 లక్షలు ఉంది ఓవరాల్. అండ్ మంచి కాలేజు, మంచి ఎన్విరాన్మెంట్. మెయిన్ ఎందుకు అంత మంచి కాలేజ్ అంటారంటే అంత మంచి ఎన్విరాన్మెంట్ మీకు వేరే ఏ యూనివర్సిటీలో ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సెస్లో దొరకదు. ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ అనమాట ఈ కాలేజ్లో దొరకదు. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ మ్యాక్సిమం స్టడీస్ మీద చాలా ఫోకస్ చేస్తారు. సో ఆ ఎన్విరాన్మెంట్లో ఉంటారు మీరు, లైక్ మీ ఫ్రెండ్స్ అందరు స్టడీస్ మీద ఫోకస్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ ఇదంతా ఎందుకంటే ఎపిటాలో చాలామంది చెప్తారు ఏంటంటే పార్ట్ టైం చేసే స్టూడెంట్స్ చాలా తక్కువ. సో స్టడీస్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తారనమాట. పార్ట్ టైం చేసే వాళ్ళు చాలా తక్కువ ఇక్కడ ఎపిటాలో. ఒక 10 to 15% మాత్రమే పార్ట్ టైం చేస్తారు. అండ్ ఇంటర్న్షిప్స్ తీసుకోండి, లేకపోతే ఫుల్ టైమ్స్ తీసుకోండి, 75 to 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆల్వేస్ ఈజీగా వచ్చేస్తాయి జాబ్స్. 15-20% ఉంటారు కదా, అసలు ఎఫోర్ట్ పెట్టకుండా చాకరీ చేస్తూ అలా ఇది బయట తిరుక్కుంటూ, వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. సో 15 to 20% స్టూడెంట్స్ రాలేదు ఇక్కడ కూడా. 15 to 20% స్టూడెంట్స్కి ఇక్కడ కూడా జాబ్స్ రాలేదు, ఇంటర్న్షిప్స్ రాలేదు. నేను మాట్లాడేది 70 to 80% అనేది చాలా పెద్ద నెంబరు వచ్చాయంటే జాబ్స్, ఓకేనా? సో అందుకు చెప్తున్నా చాలా మంచి కాలేజ్. ఎందుకు మంచి కాలేజ్ అంటే ఎన్విరాన్మెంట్ అలా ఉంటుంది. పార్ట్ టైం చేసే వాళ్ళు తక్కువ ఉంటారు కాలేజ్లో, చదివే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఆబ్వియస్లీ మీకు ఇంకా ఈ కాలేజ్లో జాబ్స్ వస్తాయి కదా ఇంకా. సో అలా జాబ్స్, ఇంటర్న్షిప్స్ అన్నీ బాగా తగులుతాయి. అండ్ స్టడీస్ కూడా చాలా బాగుంటాయి ఎపిటాలో. లాగా స్టాండర్డ్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు, బట్ మెయింటైన్ చేస్తారు.
ఒకప్పుడైతే ఫ్రెంచ్ కోర్స్ మ్యాండేటరీ ఈ కాలేజ్లో, ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. ఫ్రెంచ్ కోర్స్ మీరు పాస్ అవ్వకుంటే, ఫ్రెంచ్ B1 సర్టిఫికేషన్ మీరు పాస్ అవ్వకుంటే మీకు డిగ్రీ ఇచ్చేవాళ్ళే కాదు, మాకైతే డిగ్రీ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా అలానే ఉందేమో తెలియదు. మీరు వెబ్సైట్లో వెళ్ళి ఇప్పుడు కరెంట్ ఫీజు ఎంత ఉంది అండ్ కరెంట్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో, ఫ్రెంచ్ ఇంకా మ్యాండేటరీయా కాదా అనేది మీరు వెబ్సైట్లో వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా. ఎపిటా కాలేజ్ పేరు EPITA ఎపిటా. చాలా మంచి కాలేజ్ గ్యాస్ చెప్తున్నా. కంప్యూటర్ సైన్స్ చేయాలనుకుంటా అంటే మీరు మాస్టర్స్ ప్లీజ్ మీరు ఈ కాలేజ్ని ఫస్ట్ ట్రై చేయాల్సిన కాలేజ్ ఇదే. ఓకేనా. సో ప్లీజ్ గో అండ్ డూ యువర్ రీసెర్చ్ అబౌట్ దిస్ కాలేజ్. ఓకే, వెళ్ళండి చూడండి వెబ్సైట్ అంతా, దీన్ని మొత్తం పై నుంచి కింద వరకు మొత్తం డీటెయిల్స్ అంతా తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు నెక్స్ట్ కాలేజ్ EFREI. ఫోన్లో చదివి చెప్తున్నా అంత లిస్ట్ మీకు. EFREI ఎఫ్రీ అంట. ఈ కాలేజు స్పెషలైజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ IT. సో కంప్యూటర్ సైన్స్ కోర్సెస్, ఎలక్ట్రానిక్స్ నెట్వర్కింగ్ కోర్సెస్, ఇలాంటి కోర్సెస్ ఉంటాయి. సో ఇది కూడా IT కంప్యూటర్ సైన్స్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి కాలేజే. సో ఇది కూడా మీరు వెబ్సైట్ వెళ్ళి చూడండి, ఫీజు తెలుసుకోండి, సబ్జెక్ట్స్ ఏమున్నాయో తెలుసుకోండి, ఇంకా ఏమైనా అడిషనల్ డీటెయిల్స్ ఉన్నా కూడా వెబ్సైట్ వెళ్ళి చెక్ చేయండి. కాలేజ్ పేరు EFREI ఎఫ్రీ. EFREI మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ కాలేజ్ వచ్చి లిస్టులో IT టెక్నికల్ కోర్సెస్లో చెప్తున్నా ISEP. ఈ కాలేజ్ కూడా ISEP ISEP అంటారు. ISEP ఈ కాలేజ్ కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్లో ఫేమస్. ఇది రెండు టెక్నికల్ కోర్సెస్. బట్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉంది, డేటా సైన్స్ ఉంది. బట్ ఈ కాలేజ్ మోర్ స్పెషలైజ్డ్ ఇన్ ఎవరైతే ఇండియాలో ఎలక్ట్రానిక్స్, నెట్వర్కింగ్, టెలికామ్ అని చేసుకొని వస్తారు కదా చూడండి, బ్యాచిలర్స్లో చేసుకొని వస్తారు కదా బ్యాచిలర్స్లో. సో వాళ్ళ కోసం ఇది నెట్వర్కింగ్, టెలికామ్లో చాలా మంచి కాలేజ్ ఇది ISEP. ఇది కూడా నేను అప్లై చేసిన 2019లో నాకు అడ్మిషన్ వచ్చింది. మంచి కాలేజే, బట్ ఫీజు ఆ టైంలోనే చాలా ఎక్కువ ఉంది. ఇంకా గుర్తుంది ఫీజు మాకు 2 years ఫీజు వచ్చి నాకు అరౌండ్ 18,000 euros ఉంది. అంటే నాకు దగ్గర 16 లక్షలు పడింది. సో నేను ఫీజు ఎక్కువ అని ఆ టైంలో చూస్ చేయలేదు. బట్ కాలేజ్ అయితే చాలా మంచి కాలేజ్. సో వెబ్సైట్ వెళ్ళి చూడండి, కరెంట్ ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉందని చూడండి, సబ్జెక్ట్స్ ఏమున్నాయని చూడండి, మీకు నచ్చితే అప్లై చేయండి ఈ కాలేజ్ కూడా. ఓకేనా. అండ్ బై ద వే నేను ఏ కాలేజ్కి ఎవరికి ఇక్కడ స్పాన్సర్ అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు. నేను మీకోసం, మీరు చాలామంది అడుగుతుంటే కామెంట్ సెక్షన్లో, ఇన్స్టాలో నాకు లాస్ట్ 1 week నుంచి నేను మీకోసం లిస్ట్ ప్రిపేర్ చేసి నేను నా ఓన్ రీసెర్చ్ చేసి మీకోసం చెప్తున్నాను. ఓకేనా. సో యా, అడ్వర్టైజ్మెంట్ అయితే కాదురా బాబు రే. సో యా, నెక్స్ట్ కాలేజ్, ఫోర్త్ కాలేజ్ మన లిస్ట్లో ESAIP ఐఎమ్ రిపీటింగ్. ఓకేనా. సో ఈ కాలేజ్ కూడా స్పెషలైజ్డ్ ఇన్ IT అండ్ రీసెర్చ్. అంటే కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ అన్నీ ఉంటాయి, IT కోర్సెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సెస్ కూడా అన్నీ ఉంటాయి ఈ కాలేజ్లో. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ కాలేజ్ వచ్చి మన దాంట్లో ISITC ప్యారిస్ అంట. ఈ కాలేజ్ వచ్చి టెక్నికలే, బట్ ఇది కొంచెం నీష్ ఇండస్ట్రీ అనమాట. కన్స్ట్రక్షన్, ఇండియాలో సివిల్ కోర్సెస్ చేస్తారు కదా, సివిల్ ఇంజనీరింగ్ అలా. సో వాళ్ళు ఫ్రాన్స్కి వచ్చి వాళ్ళ స్ట్రీమ్లో, వాళ్ళ డొమైన్లో వాళ్ళు ఏమైనా మాస్టర్స్ చేయాలనుకుంటే ఈ కాలేజ్ ESITC ప్యారిస్, ఈ కాలేజ్ స్పెషలైజేషన్ వచ్చి కన్స్ట్రక్షన్లో. సో కన్స్ట్రక్షన్లో ఎవరైనా, సివిల్లో, కన్స్ట్రక్షన్లో అలా ఎవరైనా ప్లాన్ చేస్తుంటే మాస్టర్స్ ESITC ప్యారిస్, మళ్ళీ రిపీట్ చేస్తున్నా ESITC ప్యారిస్. ఈ కాలేజ్ కూడా చాలా మంచి కాలేజ్. ఆలోచించండి, వెబ్సైట్లో వెళ్ళి చూడండి, రీసెర్చ్ చేయండి, ఫీజు ఎంత ఉంది కరెంట్లీ అని తెలుసుకోండి, అండ్ నచ్చితే అప్లై చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ మళ్ళీ IT అండ్ కంప్యూటర్ సైన్స్కి ESEO ఈ కాలేజ్, ESEO అని కాలేజ్. ఇది IT అండ్ కమ్యూనికేషన్లో స్పెషలైజ్డ్. అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చి IT అండ్ రీసెర్చ్లోని కాదు, ఆర్కిటెక్చర్లో. నెక్స్ట్ కాలేజ్ వచ్చి ఇండియాలో BArch లేకపోతే ఆర్కిటెక్చర్ డిజైన్ లెవెల్ కోర్సెస్ ఎవరైనా చేసింటారు కదా, వాళ్ళ కోసం వాళ్ళు మాస్టర్స్ చేయాలనుకుంటే ఆర్కిటెక్చర్లో వాళ్ళకి ఈ కాలేజ్ వచ్చి చాలా మంచి కాలేజ్ అనమాట. ESA ప్యారిస్. ఇక్కడ ఎందుకు అన్ని కాలేజ్ ఈతో స్టార్ట్ అవుతున్నాయి అనుకుంటుంటారు మీరు, అన్ని డౌట్స్ వస్తుంటాయి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి. వీడియో ప్యారిస్ గురించి ఏం తెలుసుంటుంది కదా, ఫ్రాన్స్ గురించి ఏం తెలుసుంటుంది కదా. ఎందుకంటే ఇక్కడ స్కూల్ని ఫ్రెంచ్లో ఈకోల్ అంటారు, ECOLE అంటే ఈకోల్ స్కూల్ని. ఇక్కడ మేము కాలేజ్ని స్కాలేజ్ అనము, యూనివర్సిటీస్ అనము. మేము అనేది ఇక్కడ కాలేజెస్ని స్కూల్స్ అంటాము. సో స్కూల్ ఫ్రెంచ్లో ఈకోల్ అంటారు. సో మీరు ఏ కాలేజ్ అయినా, ఇన్ ద సెన్స్ ఇక్కడ ఫ్రాన్స్లో ఏ స్కూల్ పేరైనా తీసుకోండి, స్టార్టింగ్ ఉంటుంది. ఎందుకంటే స్కూల్ పేరు ముందు ఈకోల్ అని రావాలి. ఇప్పుడు స్కూల్ ఆఫ్ కామర్స్ అంటే ఈకోల్ ఆఫ్ కామర్స్. సో అందుకు ఈతో స్టార్ట్ అవుతాయి అనమాట ఇక్కడ అన్ని యూనివర్సిటీస్ ఒక పేర్లు ఈతో. ఓకేనా. సో మీకు కన్ఫ్యూజన్ పోయింది అనుకుంటా. ఇప్పుడు ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే దీనిపైన కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా, మళ్ళీ రిప్లై ఇస్తాం. ఓకే. నెక్స్ట్ కాలేజ్ మనకి ఆటోమొబైల్ కూడా చాలా నీష్ ఇండస్ట్రీ అండ్ ఈవెన్ చాలా టెక్నికల్లీ చాలా మందికి ఇష్టం ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఇండియాలో నాకు తెలుసు బీటెక్ ఎంతమంది నా ఫ్రెండ్స్ ఆటోమొబైల్లో చేశారని. ప్రతి కాలేజ్లో SRM తీసుకోండి, LPU తీసుకోండి, MIT తీసుకోండి, లేకపోతే నార్మల్ రీజనల్ కాలేజ్ తీసుకోండి, చాలామంది ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేస్తారు. సో అలాంటి వాళ్ళు ఫ్రాన్స్కి రావాలనుకుంటే, ఆటోమొబైల్లో మాస్టర్స్ చేయాలనుకుంటే వాళ్ళ కోసం ఈ కాలేజ్ అనమాట. చాలా మంచి కాలేజ్ ఇది IFAC అని ఒక కాలేజ్, IFAC. ఈ కాలేజులో మాస్టర్స్ మీరు ఆటోమొబైల్లో మాస్టర్స్ చేయాలనుకుంటే, అంటే మీ బ్యాచిలర్స్ తర్వాత లేకపోతే ఆటోమొబైల్లో వర్క్ చేసే వాళ్ళు ఇక్కడ వచ్చి మాస్టర్స్ చేయాలనుకుంటే IFAC ఇది మంచి కాలేజు, ఇది కన్సిడర్ చేయండి.
అండ్ నెక్స్ట్ ఇంకో కాలేజ్ కూడా ఉంది ఆటోమొబైల్కి, గ్రెటా అంటారు, GRETA. ఈ కాలేజ్ కూడా మంచి కాలేజే. దీని ఫీ స్ట్రక్చర్ నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ గురించి నేను అంత రీసెర్చ్ చేయలేదు ఫ్రాన్స్లో. సో ఆటోమొబైల్కి గ్రెటా మంచి కాలేజ్ అంటున్నారు. సో GRETA, గ్రెటా ఐఎమ్ రిపీటింగ్. ఈ కాలేజ్ కూడా మీరు ఆటోమొబైల్లో ఇంట్రెస్ట్ ఉంటే కన్సిడర్ చేయొచ్చు ఫర్ మాస్టర్స్. మీరు వెబ్సైట్ వెళ్ళి విజిట్ చేసుకొని డిస్క్రిప్షన్లో అన్ని కాలేజ్ లిస్ట్ పెడతా. మీరు ఆ పేరు గూగుల్లో కొడితే, ఆ కాలేజ్ ఒక పేరు గూగుల్లో కొడితే మీరు దాని వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లో వెళ్ళి మీరు ఫీ స్ట్రక్చర్ అంతా మీరు అంత రీసెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్లో దీంట్లో తోపు కాలేజ్ ఇది. ఈ కాలేజ్ పేరు చెప్తున్నా, ISEN లిల్. ఇది ప్యారిస్లో కాదు, లిల్ అనే ఒక ఊరు ఉంది ప్యారిస్ నుంచి కొంచెం ఒక 2 hours దూరంలో. సో లిల్ అనే ఊరిలో, లిల్ అనే ఒక సిటీలో ఈ కాలేజ్ ISEN. ఈ కాలేజ్లో కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ఇవన్నీ చాలా ఫేమస్ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్, ఆర్గానిక్, మినరల్స్ అలాంటి కోర్సెస్ ఎవరైనా చేయాలనుకుంటున్నారంటే ఇండియాలో అలాంటి కోర్సెస్లో బ్యాచిలర్స్ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు ఇక్కడ రావాలనుకుంటే, బీటెక్ కాదు బ్యాచిలర్స్ చేసిన వాళ్ళు, లైక్ అగ్రికల్చర్లో ఆర్గానిక్ అగ్రికల్చర్లో, మినరల్స్లో అలా బ్యాచిలర్స్ చేసిన వాళ్ళు ఇక్కడ మీరు రావాలనుకుంటున్నారు అనుకోండి మాస్టర్స్కి, అప్పుడు మీకు మంచి కాలేజ్ ఏవంటే ఈ ఎస్కామ్ షిమి అంటారు. షిమి మేబీ సిటీ పేరు అనుకుంటా, బట్ కాలేజ్ పేరు అయితే ఎస్కామ్, ESCOM. ఈ కాలేజ్ వచ్చి ఆర్గానిక్ అగ్రికల్చర్ అండ్ మినరల్స్లో చాలా ఫేమస్. సో ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ మాస్టర్స్ ఇన్ దీస్ స్పెసిఫిక్ స్ట్రీమ్స్ మీరు ఈ కాలేజ్కి రావచ్చు, ఎస్కామ్. అండ్ అగ్రికల్చర్కి ఇంకో కాలేజ్ ఉంది, జూనియా ఐసెన్ అంట. జూనియా అనేది నార్మల్ మీకు తెలిసి ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో పెడతా స్పెల్లింగ్, జూనియా ISEN. ఓకేనా, జూనియా ISEN. ఈ కాలేజ్ వచ్చి అగ్రికల్చర్కి ఫేమస్ అంట. నేను డిస్క్రిప్షన్లో పెడతా పేరు, మీరు గూగుల్లో కొట్టి మీరు మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని తెలుసుకోండి ఈ కాలేజ్ గురించి. అండ్ నెక్స్ట్ మెకానికల్ బాయ్స్ ఉన్నారా? మెకానికల్ బాయ్స్ ఎవరైనా చూస్తున్నారా వీడియో? కామెంట్ సెక్షన్లో ఒక హ్యాండ్ రైజ్ చేసి ఒక కామెంట్ పెట్టండి. ఓకేనా. సో మన మెకానికల్ బాయ్స్ అండ్ గర్ల్స్కి యూనివర్సిటీ ప్యారిస్ సాక్లే. ఈ కాలేజ్ గురించి మీరు ప్యారిస్ అంటే ఎవరినైనా అడగండి, ఈ కాలేజ్ పేరు తెలిసిన వాడు ఉండడు. చాలా అంటే చాలా పెద్ద కాలేజ్, చాలా ఫేమస్, చాలా రెనోన్ కాలేజ్, చాలా ఫేమ్ ఉన్న కాలేజ్ అనమాట. చాలా మంచి కాలేజ్. మీరు సపోజ్ మెకానికల్లో ప్లాన్ చేస్తున్నారా మాస్టర్సు, సో దెన్ యూనివర్సిటీ ప్యారిస్ సాక్లే ఇస్ అ వెరీ గుడ్ కాలేజ్. గూగుల్లో కొట్టండి పేరు, రీసెర్చ్ చేయండి, ఫీజు తెలుసుకోండి, తర్వాత నచ్చితే కాలేజ్ అప్లికేషన్ పెట్టి ఫ్రాన్స్కి రండి, కలుద్దాం. ఓకేనా. అండ్ మెకానికల్ వాళ్ళకి ఇంకో కాలేజ్ కూడా ఉంది, ECAM. ఓకేనా, ఈక్యామ్ అంటారు, ECAM మెకానికల్ వాళ్ళకి. ఈ కాలేజ్ కూడా. ఇంకో కాలేజ్ ఉంది మెకానికల్ వాళ్ళకి, బాయ్స్ చాలా కాలేజెస్ ఉన్నాయి మనకి. ఓకేనా. సో రండి, మెకానికల్కి చాలా కాలేజెస్ ఉన్నాయి లిస్ట్లో. నేను రాసేటప్పుడు తెలియలేదు, కానీ ఇప్పుడు చదువుతా అంటే నాకు దేవుడా మెకానికల్కి ఇన్ని కాలేజెస్ ఉన్నాయి. IT కంప్యూటర్ సైన్స్కి కాంపిటీషన్ ఇచ్చేటట్టు ఉన్నారు మెకానికల్ కాలేజెస్. సో నెక్స్ట్ కాలేజ్ లిస్టులో మెకానికల్కి సెంట్రల్ నాంత్. ఓకేనా, నాంత్ అనే ఒక సిటీ, దాంట్లో సెంట్రల్ నాంత్ అనే ఒక కాలేజ్. నేను ఫ్రెంచ్లో ప్రొనౌన్స్ చేయట్లేదు, నేను ఇంగ్లీష్లో ప్రొనౌన్స్ చేస్తున్నాను మీకోసము. సో సెంట్రల్ నాంత్, సెంట్రల్ మీకు స్పెల్లింగ్ తెలుసు. నాంత్ అనేది ఫ్రాన్స్లో ఒక ఊరు, NANTES. సో డిస్క్రిప్షన్లో ఇస్తా పేరు, సెంట్రల్ నాంత్ కాలేజ్ ఒక పేరు, మీరు గూగుల్ ఒకటి తెలుసుకోండి. అండ్ ఇంకా ఏమున్నాయి యా గాయస్, ఎవరైనా బీటెక్ చేశారా ఏరోస్పేస్లో, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంథింగ్ లైక్ దాట్. సో వాళ్ళ కోసం ఈ కాలేజ్ అనమాట, ఎలిసా ఏరోస్పేస్ అని, ELISA ఏరోస్పేస్ కాలేజ్. మీరు బీటెక్ వచ్చి ఏరోనాటికల్లో చేస్తున్నారా, సో అండ్ ఇఫ్ యూర్ ప్లానింగ్ ఫర్ యువర్ మాస్టర్స్ ఇన్ ఏరోనాటికల్ ఆర్ ఏరోస్పేస్ స్టఫ్, ఈ కాలేజ్ మంచి కాలేజ్ పేరు వచ్చి ELISA. ఓకే, కన్సిడర్ ఇట్, వెళ్ళి చూడండి కాలేజ్ గురించి. అండ్ ఇంకా ఏమున్నాయా? అండ్ ఇది కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇది డేటా సైన్స్ ఇలాంటి కోర్సెస్ చేస్తారు కదా మన సాఫ్ట్వేర్ బాయ్స్కి, వాళ్ళ కోసం ఇంకో కాలేజ్ అనమాట. ఆల్రెడీ చాలా కాలేజెస్ చెప్పేసి మీకు స్టార్టింగ్లో లిస్టు. ఎపిటా ఎపిటా ఆలోచించండి, ఎపిటా మంచి కాలేజు, ఫస్ట్ ఎపిటా కన్సిడర్ చేయండి, చెప్తున్నా మళ్ళీ పోయినా. ఎపిటా చాలా మంచి కాలేజు, జాబ్స్ రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. కాలేజ్ వాళ్ళు ఏమి హెల్ప్ చేయరు మీకు జాబ్స్ తెచ్చుకోవడానికి, బట్ ఆ ఎన్విరాన్మెంట్ మీకు ఆ మైండ్ సెట్ని క్రియేట్ చేసి మీకు జాబ్స్ తెచ్చుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో యూ విల్ బీ like 70 to 80% ఫర్ షూర్ సక్సెస్ఫుల్ ఎఫర్ట్ పెడితే ఎపిటాలో. సో ఎపిటా కన్సిడర్ చేయండి. నేను చెప్పేది మాట్లాడి కంప్యూటర్ సైన్స్ బాయ్స్ అండ్ గర్ల్స్తో. ఓకేనా, మీకోసం చెప్తున్నా, ఎపిటా అని మళ్ళీ ఫోర్స్ చేస్తున్నా. నాకు వాళ్ళు ₹1 డబ్బులు ఇవ్వరు, మీ ఫ్యూచర్ కోసం, మీ మంచి కోసం చెప్తున్నా. ఓకేనా, అందుకే. సో ఆలోచించండి ఎపిటా గురించి. అదర్ దాన్ ఎపిటా ఇంకో కాలేజ్ ఉంది, 3IL ఇంజనీర్స్ అంట. ఈ కాలేజ్ పేరు కూడా డిస్క్రిప్షన్లో పెడతా. ఇది కూడా IT కంప్యూటర్ సైన్స్ వాళ్ళకే, ఇది మంచి కాలేజే. అండ్ ఫిజిక్స్లో ఎవరైనా మాస్టర్స్ ప్లాన్ చేస్తున్నారనుకోండి, CPE అనే ఒక కాలేజ్ ఉంది. ఇది లియోన్, ఫ్రాన్స్లో లియోన్ అనేది ఒక పెద్ద సిటీ, మన విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు ఎలానో ఆంధ్రాకి అలా. లియోన్ అనేది చాలా పెద్ద సిటీ. సో లియోన్లో CPE అనే కాలేజ్ ఉంది. దిస్ ఈజ్ మెయిన్లీ ఫర్ పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిజిక్స్, డూయింగ్ మాస్టర్స్ ఇన్ ఫిజిక్స్. ఓకేనా. సో
సో మన టెక్నికల్ యూనివర్సిటీస్ అన్ని కాలేజ్ స్కూల్స్ అన్నీ అయిపోయినాయి. సో టెక్నికల్ ఇవే అనమాట నేను చేసిన లిస్ట్లో. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే నాకైతే తెలియదు. మేబీ పార్ట్ 2 వీడియోలో ఎక్స్ట్రా ఏమైనా దొరికితే ఐ మీన్ టెక్నికల్ యూనివర్సిటీస్ గురించి ఇంకో పార్ట్ 2 వీడియో చేస్తా. సో ఎనీవే మూవింగ్ టు నెక్స్ట్, చాలామందికి ఇంట్రెస్ట్ ఉన్న స్ట్రీమ్ ఎంబీఏ ఇన్ ఫ్రాన్స్. చూడండి గైస్, ఎంబీఏ ఇన్ ఫ్రాన్స్ నేను చాలామంది కామెంట్ సెక్షన్లో, తర్వాత ఇన్స్టాలో అందరికీ ఇస్తున్న సేమ్ సజెషను మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఇప్పుడు మీకోసం. ఇప్పుడు కూడా ఏంటంటే, ఫ్రాన్స్లో మీరు మేనేజ్మెంట్ కోర్సెస్ ప్లాన్ చేస్తున్నారంటే ప్లీజ్ మీరు ఫ్రాన్స్లో మేనేజ్మెంట్ ఎంబీఏ లేకపోతే ఏదైనా మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్ లైక్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, అది ఇది చెదారం, సప్లై చైన్ మేనేజ్మెంట్ అలాంటి కోర్సెస్ ప్లాన్ చేస్తున్నారంటే ఫ్రాన్స్లో ప్లీజ్ రీకన్సిడర్ టెక్నికల్ కోర్సెస్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఎందుకంటే ఫ్రాన్స్లో మేనేజ్మెంట్కి చాలా అంటే చాలా వాల్యూ ఉంది. మేనేజ్మెంట్ జాబ్స్కి ఫ్రాన్స్ తోపు. ఇక్కడ లగ్జరీ బ్రాండ్స్ ఉన్నాయి, మార్కెటింగ్ బ్రాండ్స్ ఉన్నాయి, చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి. సో మేనేజ్మెంట్ జాబ్స్ చాలా ఉన్నాయి అని అందరికీ తెలుసు, నేను ఒప్పుకుంటున్నా. బట్ యాజ్ ఇండియన్స్, పీపుల్ ఫ్రమ్ ఇండియన్ సబ్ కాంటినెంట్, ఆ పక్క నుంచి వస్తాం మనకి ఒక్క ముక్క ఫ్రెంచ్ రాకపోతే మీకు నో వే 99.99% ఛాన్సెస్ జాబ్ రాదు మేనేజ్మెంట్లో. నేను ఫ్రాంక్గా చెప్తున్నా, మొహమాటం లేకుండా చెప్తున్నా, మీకోసము మీరు వచ్చి ఇక్కడ కష్టపడకూడదని. నేను చూసినంత వరకు తెలుగు స్టూడెంట్స్ ఎవరెవరు ఇక్కడ మేనేజ్మెంట్ కోర్సెస్ తీసుకున్నారో 90% ఫెయిల్యూర్ రేటే అనమాట. సో ప్లీజ్ మేనేజ్మెంట్ కోర్సెస్కి దూరంగా ఉండండి. బట్ స్టిల్, ఎందుకంటే ఫ్రెంచ్ కావాలి, ఫ్రెంచ్ లేకుండా మీకు మేనేజ్మెంట్ కోర్సెస్ ఇక్కడ అవ్వవు. బ్రో టెక్నికల్ కోర్సెస్ కూడా ఫ్రెంచ్ అవసరం కదా బ్రో అంటే, ఫ్రెంచ్ అవసరమే టెక్నికల్ కోర్సెస్ కూడా, బట్ దే ఆర్ రిలేటివ్లీ ఈజియర్, ఎందుకంటే టెక్నికల్ కదా. సో మీరు ఫ్రెంచ్ కొంచెం అలా ఇలా వచ్చిన, మీరు వస్తారు 2 years ఉంటారు ఇక్కడ చదివేటప్పుడు, ఫ్రెంచ్ ఒక 20-30% నేర్చుకున్నా కూడా ఆ ఫ్రెంచ్తో కూడా ఛాన్సెస్ ఉన్నాయి టెక్నికల్ కోర్సెస్లో జాబ్స్ కొట్టడానికి. బట్ మేనేజ్మెంట్ కోర్సెస్ అలా కాదు బాబు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ఏ తీసుకోండి, హెచ్ఆర్ మేనేజ్మెంట్ కోర్సే. హెచ్ఆర్ మీరు తీసుకున్నారు, హెచ్ఆర్లో మేనేజ్మెంట్ ఎంబీఏ చేస్తున్నారు. హెచ్ఆర్ ఒక రూల్స్, రెగ్యులేషన్స్ అవన్నీ ఫ్రెంచ్లో ఉంటాయి. అవన్నీ తెలిస్తేనే కంపెనీ మీకు ఇక్కడ రిక్రూట్ చేస్తుంది. మీరు ఒక క్యాండిడేట్తో మాట్లాడేటప్పుడు ఒక హెచ్ఆర్ ఫ్రెంచ్లోనే మాట్లాడతాడు. ఒక క్యాండిడేట్తో మాట్లాడేటప్పుడు హెచ్ఆర్, మీరు ఫ్రెంచ్లో రాకుంటే హౌ కెన్ యూ హైర్ సమ్మన్? చెప్పండి. ఇఫ్ యూ డోంట్ నో ఫ్రెంచ్, హౌ కెన్ యూ హైర్? చెప్పే ఎగ్జాంపుల్, హెచ్ఆర్స్కే ఇంత కష్టం ఉంటే ఇంకా వేరే కోర్సెస్, మార్కెటింగ్ మీరు వెళ్ళి ఫ్రెంచ్లో మార్కెటింగ్ చేయాలి. ఇఫ్ యూ డోంట్ నో ఫ్రెంచ్, ఇట్స్ ఇంపాసిబుల్. ఓకేనా? సో రీకన్సిడర్ చేయండి మేనేజ్మెంట్ కోర్సెస్లో ఎంబీఏ చేయడానికి. నేనైతే చూస్ చేయకండి, వేరే కంట్రీకి వెళ్ళిపోండి అంట. ఎంబీఏ రిస్కే తీసుకోకండి అంట. అంత దారుణంగా ఉంది పరిస్థితి ఇక్కడ. అది కాక మన తెలుగు బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే మేనేజ్మెంట్ తీసుకున్న వాళ్ళు అందరూ తిప్పలు పడుతున్నారు. ఇండియాకి వెళ్ళిపోయారు, లేకపోతే ఇక్కడ పార్ట్ టైంలో చేసుకుంటూ రెస్టారెంట్లలో డెలివరీ జాబ్స్ చేసుకుంటూ అలా కష్టపడుతున్నారు. ఓకేనా? సో దానివల్ల నేను మేనేజ్మెంట్ కోర్సెస్ వద్దు అని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మళ్ళీ మీ ఇష్టం. లేదు బ్రో మేము మా మేనేజ్మెంట్కే వస్తామంటే మీకోసం లిస్టు చెప్తా. ఓకేనా? మేనేజ్మెంట్ కోర్సెస్ వినండి. ఎంబీఏ స్కూల్స్ ఏమేమి ఉన్నాయంటే, నియోమా మంచి స్కూలే. నియోమా కూడా మేనేజ్మెంట్కి చాలా మంచి స్కూలు, చాలా గొప్ప స్కూలే. మీరు ఇఫ్ యూర్ ప్లానింగ్ ఫర్ మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఆర్ ఇఫ్ యూర్ ప్లానింగ్ ఫర్ ఎంబీఏ, అప్పుడు నియోమా చూస్ చేయండి. మంచి స్కూల్, మంచి బిజినెస్ స్కూలే. ఏమంటే మళ్ళీ చెప్పినట్టు డిగ్రీ ఒకటి వస్తే సరిపోతుంది ఇక్కడ జాబ్ రావడానికి. ఫ్రెంచ్ కావాలి, అండ్ ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ ఫ్రెంచ్లో తెలియాలి, ఇంగ్లీష్లో కాదు. సో జాబ్ రావడం కష్టం. నియోమా బిజినెస్ స్కూల్ ఒకటి. అండ్ నెక్స్ట్ ఎస్ఎక్, ESSEC. ఓకేనా? బిజినెస్ స్కూల్. ఇది కూడా, ఈ స్కూల్స్ కూడా, ఎంబీఏ స్కూల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతా లిస్టు. మీరు గూగుల్లో వెళ్ళి చూసుకోండి ఫీజెస్ ఎలా ఉన్నాయని. ఫీజెస్ కూడా అలానే టెక్నికల్ కోర్సెస్ లాగానే ఉంటాయి, బట్ ఎంబీఏ స్కూల్స్కి కూడా అలానే ఉంటాయి. టెక్నికల్ కోర్సెస్ లాగానే ఉంటాయి ఎంబీఏ స్కూల్స్ కూడా. ఫీజెస్ ఏం డిఫరెన్స్ అయితే లేదు. బట్ మీరు లిస్ట్లో ఒక్కొక్క కాలేజ్, మీకు కావాల్సిన కాలేజ్ పేరు గూగుల్లో కొట్టి నేను ఇచ్చిన లిస్ట్లో దాని ఫీజు తెలుసుకోండి, దాని స్ట్రక్చరు, దాని ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉంది, సబ్జెక్ట్స్ ఏమైనా అని తెలుసుకోవచ్చు మీరు. మళ్ళీ చెప్తున్నా. నెక్స్ట్ కాలేజ్ వచ్చి స్కీమా మీకు చాలా మందికి, సపోజ్ మీరు ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంటే కన్సల్టెన్సీ వీళ్ళంతా చెప్పింటారు మీకు ఈ స్కూల్ గురించి. స్కీమా చాలా ఫేమస్ స్కూల్, చాలా ఫేమస్ బిజినెస్ స్కూలు స్కీమా. సో ఈ స్కూల్ కూడా మీరు రావాలంటే రావచ్చు ఎంబీఏ చేయడానికి. అండ్ నెక్స్ట్ కెడ్జ్ బిజినెస్ స్కూల్, ఇది కూడా మంచి స్కూల్ ఎంబీఏకి. నెక్స్ట్ GEM అంటారు, గ్రెనోబుల్ ఎకోనమిక్ మేనేజ్మెంట్.
ఇది ప్యారిస్లో లేదు, ఇది ఉండేది గ్రెనోబుల్ అనే ఊరు. ఇది లియోన్ అనే ఒక పెద్ద సిటీ ఫ్రాన్స్లో, దీని పక్కన ఉంటుంది. ఆ ఊరు పక్కన ఉండే ఇంకో చిన్న ఊరు గ్రెనోబుల్ అని. ఈ గ్రెనోబుల్ అనే ఊర్లో ఉంటుంది గ్రెనోబుల్ ఎకోల్ ది మేనేజ్మెంట్. ఇది కూడా MBAకి చాలా మంచి కాలేజ్. ఈ కాలేజ్లో మా ఫ్రెండ్ ఒకటి చదివారు. సో ఆయనకి జాబ్ వచ్చింది. ఆయన ఎలా అంటే 1% టాలెంట్ అనమాట. 100 మంది ఉంటే దాంట్లో ఒక మంచి టాలెంటెడ్, ఒక హైలీ టాలెంటెడ్ గాయ ఉంటాడు కదా, అలాంటి. సో దానివల్ల హీ గాట్ ఇట్, హీ సెక్యూర్డ్ ఇట్. నేను జాబ్స్ రావని చెప్పట్లేదు MBA చేస్తే, బట్ చాలా 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 ఎన్నిసార్లు చాలా చెప్పినా కూడా సరిపోదు, అంత చాలా కష్టం అనమాట MBA చేస్తే జాబ్ రావడం ఫ్రాన్స్లో. ఇఫ్ యు డోంట్ నో ఫ్రెంచ్. ఆయనకి జాబ్ వచ్చిందని చెప్పా కదా గ్రెనోబుల్లో చదివి, సో ఆయనకి చాలా మంచి ఫ్రెంచ్ వస్తుంది. సో అది కూడా అడ్వాంటేజ్ అయింది. అండ్ నెక్స్ట్ మంచి స్కూల్ వచ్చి MBAకి ఒడెన్సియా బిజినెస్ స్కూల్. ఇది కూడా చాలా మంచి బిజినెస్ స్కూల్, AUDENCIA, ఒడెన్సియా బిజినెస్ స్కూల్. ఇది మంచి స్కూలే. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కమ్ ఫర్ MBA. అండ్ నెక్స్ట్ ESCP యూరోప్. ఇది కూడా MBAకి చాలా మంచి స్కూలే. చూడండి గూగుల్లో దాని ఫీ స్ట్రక్చర్ అంతా ఎలా ఉందో, రండి. అండ్ నెక్స్ట్ ఇంకో చాలా మంచి స్కూల్ MBAకి తులూజ్ బిజినెస్ స్కూల్. తులూజ్ అనేది ఒక మంచి చాలా పెద్ద సిటీ ఫ్రాన్స్లో. సో ఈ సిటీలో తులూజ్ బిజినెస్ స్కూల్ అని ఒక స్కూల్ ఉంది ఫర్ డూయింగ్ MBA. మీరు ఖచ్చితంగా MBAకే వస్తాను, నేను ఫ్రెంచ్ నేర్చుకుంటా, అది నేర్చుకుంటా, నేను ఖచ్చితంగా వచ్చి నాకైతే ఆ విల్ పవర్ ఉంది, నేను MBA ఎలాగైనా చేసి జాబ్ కొడతా అంటే అప్పుడు మీరు తులూజ్ బిజినెస్ స్కూల్. నేను టెక్నికల్ కోర్సెస్కి ఎపిటా ఎలా చెప్పాను, బిజినెస్ కోర్సెస్కి, మేనేజ్మెంట్ కోర్సెస్కి, MBAకి తులూజ్ బిజినెస్ స్కూల్ చాలా మంచి బిజినెస్ స్కూల్. చూడండి ఈ స్కూల్ గురించి కూడా మీరు గూగుల్లో వెళ్ళి ఫీ స్ట్రక్చర్, ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అంతా చాలా మంచి స్కూల్, తులూజ్ బిజినెస్ స్కూల్. ఓకేనా. అండ్ నెక్స్ట్ EDHEC, EDHEC. ఈ కాలేజ్ కూడా, ఈ స్కూల్ కూడా మంచి బిజినెస్ స్కూల్ MBAకి. అండ్ లియోన్లో లియోన్ బిజినెస్ స్కూల్ అని ఉంది. లియోన్ చెప్పా కదా, టెక్నికల్ కోర్సెస్ కూడా ఒక కాలేజ్ చెప్పా లియోన్లో ఉందని. లియోన్ అనేది చాలా పెద్ద సిటీ ఇన్ ఫ్రాన్స్, ప్యారిస్ లాగానే. సో ఆ సిటీలో లియోన్ బిజినెస్ స్కూల్ అని చాలా మంచి బిజినెస్ స్కూల్ ఫర్ MBA ఆర్ ఫర్ ఎనీ మేనేజ్మెంట్ కోర్సెస్. సో మీరు ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ MBA, అగైన్ ఈ స్కూల్ కూడా మంచి స్కూల్ టు కమ్ హియర్ అండ్ డూ మాస్టర్స్ ఇన్ ఫ్రాన్స్. సో అంతేగా మనకి MBA స్కూల్స్ గురించి ఇదే నా దగ్గర ఉన్న లిస్టు, MBA స్కూల్స్ అండ్ MSc టెక్నికల్ కోర్సెస్ గురించి ఉన్న అన్ని స్కూల్స్ లిస్ట్ ఇదే. అండ్ హెల్ప్ఫుల్గా ఉండింది అనుకుంటా ఈ వీడియో మీకు. అండ్ స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, యాజ్ ఆల్వేస్ ఐఎమ్ దేర్. ఇన్స్టాలో ఉన్నా, ఫేస్బుక్లో ఉన్నా, అండ్ కామెంట్ సెక్షన్లో అయితే ఇక్కడే ఉన్నా, కిందనే ఉన్నా, వీడియో కిందనే ఉన్నా. మీరు ఏం డౌట్స్ ఉన్నా అడగండి, నేను మీకు రిప్లై ఇస్తా. అండ్ పాత వీడియో మాస్టర్స్ ఇన్ ఫ్రాన్స్, పార్ట్ టైమ్ జాబ్స్ ఇన్ ఫ్రాన్స్, ఫుల్ టైమ్ జాబ్స్ ఇన్ ఫ్రాన్స్ వీడియో చూడకుండా ఉంటే ఇంతవరకు వెళ్ళి అది కూడా చూడండి. పైన కార్డ్లో లేకపోతే ఈ వీడియో లాస్ట్లో ఎండ్ కార్డ్లో పెట్టేస్తా. ఓకేనా. సో చూడండి, ఆ వీడియో కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. పార్ట్ టైమ్ జాబ్స్ గురించి, ఫుల్ టైమ్ జాబ్స్ గురించి ఒక ఐడియా వస్తుంది మీకు ఇక్కడ. అండ్ అంతే, వీడియో హెల్ప్ఫుల్గా ఉండింది అనుకుంటా మీ అందరికీ. అఫ్కోర్స్ ఉండింటుంది, ఎందుకంటే చాలామంది చాలా క్వశ్చన్స్ వచ్చాయి నాకు. బ్రో ఇది యూనివర్సిటీస్ ఎలా ఉన్నాయి బ్రో, యూనివర్సిటీస్ ఎలా ఉన్నాయి కాదు, ఏమేమి యూనివర్సిటీస్ ఉన్నాయి బ్రో ఫ్రాన్స్లో, మా కన్సల్టెన్సీ అన్ని లిస్ట్ ఇవ్వట్లేదు అది ఇది అని. మీకోసం ఐ మేడ్ అ లిస్ట్ అండ్ వీడియో ఈజ్ హియర్ ఫర్ యూ. ఓకేనా. సో గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. అండ్ మీ ఫ్రెండ్స్, మీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మాస్టర్స్కి ప్లాన్ చేస్తుంటే వాళ్ళు కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ అంతే, ఈ వీడియో ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో యాజ్ ఆల్వేస్. బట్ మనం ఎక్కువ వ్లాగ్స్ వీడియోస్ కూడా పెడుతుంటాం ఈ ఛానల్లో, అవి కూడా వెళ్ళి చూడండి. ఫ్రాన్స్లో, ప్యారిస్లో లైఫ్ ఎలా ఉంటుందని చెప్పి. లైఫ్ అంటే ఆ సూపర్ మార్కెట్స్, బయట రోడ్లు, అది ఇది చాలామంది ఉంటాయి కదా. నాకు ఇంకా గుర్తుంది, నేను వచ్చి ఫ్రాన్స్ రాకముందు గూగుల్ వెళ్ళి స్ట్రీట్స్ ఇన్ ప్యారిస్ అని కొట్టిన, సందులు ఎలా ఉంటాయని తెలుసుకోవడానికి. అలాంటి డౌట్స్ కూడా ఉంటాయి. నా వ్లాగ్స్ చూస్తే మీకు ఆ సందులు, ఆ బస్ స్టాపులు ఎలా ఉంటాయి అవి ఇవి అన్నీ తెలిసిపోతాయి. ఓకేనా. సో చూస్తూ ఉండండి, ఫాలో చేస్తూ ఉండండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి. గ్రో అవుదాం, కలిసి గ్రో అవుదాం. ఓకేనా. అండ్ గైస్, మళ్ళీ చెప్తున్నా, ఒక బ్రదర్ లాగే చెప్తున్నా, ఇంకా ఏం నెక్స్ట్ ఇంకో సినానిమ్ అయితే లేదు, బ్రదర్ లాగే చెప్తున్నా. మేనేజ్మెంట్ కోర్సెస్ ప్లీజ్ గైస్, నేను చెప్తున్నా, ప్లీజ్ అవాయిడ్ చేయండి, ఫ్రాన్స్కి రాకండి. మేనేజ్మెంట్ కోర్సెస్కి అయితే ఫ్రాన్స్కి రాకండి, చాలా కష్టం జాబ్ రావడము. సో ప్లీజ్ టెక్నికల్ కోర్సెస్ని టార్గెట్ చేయండి. టెక్నికల్ కోర్సెస్లో 100% జాబ్ వస్తుంది అని చెప్పట్లేదు, బట్ టెక్నికల్ కోర్సెస్లో జాబ్ రావడం 100 రెట్లు ఈజీ కంపేర్ టు MBA ఆర్ మేనేజ్మెంట్ కోర్సెస్. ఓకేనా. సో ప్లీజ్ MBA కోర్సెస్ మీరు ఆలోచించండి. మీరు నిజంగా మీకు టాలెంట్ ఉంది, మీకు ఫ్రెంచ్ నేర్చుకుంటాము, మీకు ఆ విల్ పవర్ ఉందనుకోండి, ఐ కెన్ డూ దిస్ అని, అప్పుడు రండి. నేను చెప్తున్నా, ఖచ్చితంగా రండి. MBAకి ఇక్కడ ఉన్నంత స్కోప్ ఏ కంట్రీలో లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న లగ్జరీ కంపెనీస్ తీసుకోండి, లేకపోతే మార్కెటింగ్ కంపెనీస్ తీసుకోండి, లైక్ మార్కెట్ అయితే చాలా వాస్ట్ అనమాట ఫ్రాన్స్లో మేనేజ్మెంట్కి, MBAకి, ఇలాంటి కోర్సెస్కి.
ఒకటే మీరు యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్. మెయిన్ థింగ్ ఫ్రెంచ్ కావాలి, 100% ఫ్రెంచ్ కావాలి. మీరు నేర్చుకుంటా 100 కాకపోయినా కూడా 90-80% అయినా కావాలి, 80-90% అయినా కావాలి. నేను చేసుకుంటా, నేను చూసుకుంటా అంటే రండి, దుమ్ము లేపచ్చు ఫ్రాన్స్లో. ఓకేనా? ఫ్రాన్స్ చాలా మంచి కంట్రీ గాయస్, ఎందుకంటే జాబ్ సెక్యూరిటీ తీసుకోండి, అండ్ ఈవెన్ మల్టీ కల్చరల్ ఎన్విరాన్మెంట్స్, కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటారు, అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్సు. లైక్ 9కి స్టార్ట్ చేసామా వర్క్, 9కి స్టార్ట్ చేసాం, 4-5కి కంప్లీట్ చేసామా, కంప్లీట్ అనే తర్వాత ల్యాప్టాప్ ముట్టుకోరు. అలా ఉంటుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఏ కంట్రీలో దొరకదు మీకు. అండ్ జాబ్ సెక్యూరిటీ ఫస్ట్ ఒకసారి ప్రొబేషన్ పీరియడ్ మంచి కంపెనీలో కంప్లీట్ అయిపోతే సిడిఐలో పర్మనెంట్. సిడిఐ అంటే చాలామందికి తెలియదు అనుకుంటా, వెళ్ళి చూడండి ఆ వీడియో, మాస్టర్స్ ఇన్ ఫ్రాన్స్, ఫుల్ టైమ్ జాబ్స్ ఇన్ ఫ్రాన్స్ వీడియో. దాంట్లో సిడిఐ అంటే ఏంటి, సిడిడి అంటే ఏం జాబ్ కాంట్రాక్ట్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశా. సో అది కూడా చూడండి. సో యా గైస్, మంచి కంట్రీ ఫ్రాన్స్. రండి, దుమ్ము లేపుదాం, కలుద్దాం, పార్టీలు చేద్దాం, డబ్బులు సంపాదిద్దాం, ఇల్లులు కట్టుకుందాం, దుమ్ము లేపుతూ బతుకుదాం. ఓకేనా? సరే అయితే ఉంటా. సీ యూ, టటా, బాయ్. ప్రతిసారి చెప్పినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. సీ యూ, టటా, బాయ్.